హాయ్ గాయ్స్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా చూస్తాను భయ్య. యాక్చువల్లీ ఈ సినిమా రేపు రిలీజ్ అవ్వాలి November 7th. సో నిన్న నైట్ ఒక స్పెషల్ ప్రీమియర్ వేశారు భయ్య. ఆ స్పెషల్ ప్రీమియర్ చూసేసి ఈ రోజు ఈ రివ్యూ ఇస్తున్నాను. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో యాక్ట్ చేసింది మసూదా ఇంకా పరేషాన్ ఫేమ్ తిరువీర్. అండ్ 90s అనే సిరీస్ లో రోహన్ ఉంటాడు కదా, ఆయన కూడా ఉన్నాడు ఈ సినిమాలో. ఈ రోజు ఈవినింగ్ కూడా కొన్ని పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి, మీ ఏరియాలో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఈ రోజు ఈవినింగ్ ఈ సినిమా చూసేయండి భయ్య. స్టోరీ చాలా సింపుల్ భయ్య. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటారు కదా, అమ్మాయి ఇంకా అబ్బాయి స్పెషల్ సాంగ్లు స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుంటారు కదా, దాని బేస్డ్ గా తీసిన మూవీ ఇది. యూజువల్లీ ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు అండ్ రియలిస్టిక్ స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమాలు మలయాళం ఇంకా హిందీలో ఎక్కువ కనిపిస్తాయి మనకి. యష్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తారు. దమ్ లగాకే హైసా. ఈ యష్రాజ్ వాళ్ళ ప్రొడక్షన్ క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాని ఆ సినిమాలతో కంపేర్ చేయకూడదు కానీ దిస్ ఇస్ అ వెరీ వెల్ రిటర్న్ ఫిల్మ్ భయ్య. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు, మంచి ట్విస్ట్లు ఉంటాయి. ఇట్స్ అ వెరీ హార్మ్లెస్ అండ్ హెడ్ ఏక్ తెప్పించని సినిమా. ఈ యాక్టర్ ఉన్నాడు కదా భయ్య, మెయిన్ ఫేమస్ సినిమాలో ఉంటాడు ఈయన. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో కూడా కుమ్మేశాడు ఆయన. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన. చాలా మంచి స్కోప్ దొరికింది ఆయనకి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. చాలా వేరియేషన్స్ ఉంటాయి ఆయన క్యారెక్టర్ లో. ఫ్యూచర్ లో మంచి రోల్స్ రాయొచ్చు ఈయన కోసం పెద్ద సినిమాల్లో. అంత బ్యాంకబుల్ యాక్టర్ ఈయన. ఈ సినిమాలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య, అందరూ బాగా చేశారు. ఈ సినిమాలో అందరూ శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడుతుంటారు భయ్య. నేను పెద్ద ఎక్స్పర్ట్ కాదు కానీ ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించలేదు. అందరు ఆ స్లాంగ్ లో బాగా పర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో ట్రాన్సిషన్స్ బాగా నచ్చాయి భయ్య నాకు. ఎస్పెషల్లీ ఒక ట్రాన్సిషన్ ఉంది, ఒక ఫీల్డ్ చూపిస్తాడు టాప్ యాంగిల్ షాట్ లో, మనుషులు కూడా ఉంటారు. కట్ చేస్తే అది కంప్యూటర్ మానిటర్ నుంచి జూమ్ అవుట్ అవుతుంది. సూపర్ అనిపించింది నాకు ఆ ట్రాన్సిషన్. ఈ సినిమా త్రూ అవుట్ కామెడీగానే డీల్ చేశారు. చాలా ప్లేసెస్ లో నవ్వుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, ఆ సీన్ బాగా పండింది. ఎమోషనల్ అయ్యాను నేను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యాప్ట్ గా ఉంది భయ్య ఈ సినిమాకి తగ్గట్టు. ఇప్పుడు నెగటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమాలో రోహన్ క్యారెక్టర్ ఉంది కదా, ఆయన ఈ సినిమాలో హీరోకి అసిస్టెంట్ లాగా పనిచేస్తుంటాడు. అంత చిన్న పిల్లోడు అసిస్టెంట్ లాగా పనిచేయడం ఏంటి? దానికి ఒక రీజన్ ఉండదు. బాగుంది సినిమాకి, ఆయన వల్లే ట్విస్ట్లు వస్తాయి, కానీ ఒక రీజనింగ్ ఇవ్వాల్సింది అసలు ఆయన ఎందుకు పనిచేస్తున్నాడు అసిస్టెంట్ గా అని. అండ్ సాంగ్స్ వినడానికి అంత గ్రేట్ గా లేవు భయ్య. విజువలీ బాగున్నాయి, మోంటాజెస్ అవన్నీ బాగున్నాయి, కానీ వినడానికి అంత గ్రేట్ గా లేవు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే భయ్య, ఈ సినిమాతో ఆ వరల్డ్ ని, ఏదైతే ఈ సినిమా విలేజ్ లో సెటప్ అయిందో ఆ విలేజ్ ని సరిగ్గా చూపిలేదు. ఇట్స్ అండర్స్టాండబుల్, ఇట్స్ అ వెరీ లో బడ్జెట్ మూవీ. సినిమా అంతా ప్రొఫైల్ ఇంకా మాక్సిమం క్లోజ్ లో ఉంటుంది. ఆ ఫ్రంట్ లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓవరాల్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా ఒక మంచి యూ సర్టిఫికేట్ రిలేటబుల్ ఫీల్ గుడ్ స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీ భయ్య. చాలా స్క్రాప్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్ మూవీ. ఏదో తీసేద్దాం సినిమా అని తీసేసినట్లేదు, ఎఫర్ట్ కనిపించింది నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్. అరే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం, ఒక కొత్త స్టోరీ చెప్దాం అన్న తాపత్రయం కనిపించింది నాకు. మీరు చూడండి భయ్య సినిమా, మంచిగా నవ్వుకుందాం అనుకుంటే. సినిమా లెంత్ ఒక 2 hours ఉంది అప్రాక్సిమేట్లీ. ఎస్పెషలీ పెళ్ళైన వాళ్ళు అండ్ పెళ్లి అవ్వబోతున్న వాళ్ళు ఈ సినిమాకి బాగా రిలేట్ అవుతారు, అండ్ ఫ్యామిలీస్ కూడా రిలేట్ అవుతారు. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.96 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటో ఇస్తారు కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.